is it just in God's will to marry a believer from same denomination or a particular denomination, or is it okay to marry person from irrespective of denomination if at all she or he is a believer? దీనికి నేను 2 ఆన్సర్స్ ఇవ్వాలి. ఒక ఆన్సర్ ఏంటి అంటే స్ట్రిక్ట్ కన్సర్వేటివ్ స్క్రిప్చరల్ ఆన్సర్ ఇవ్వాలి. రెండవది స్క్రిప్చర్ దాటిన తర్వాత ప్రాక్టికల్ ఆన్సర్ కూడా ఒకటి ఇవ్వాలి. ఏంటి అంటే స్క్రిప్చరల్ ఆన్సర్స్ కేవలం బైబిల్ ఒక బిలీవర్ ని చేసుకోవాలి అని అక్కడి వరకే ఆగుతుంది. అంతేకాని ఇంకా ఈ సంఘముడు ఆ సంఘం, ఎందుకంటే బైబిల్లో మనకి డినామినేషన్స్ లేవు. బైబిల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానికి ఒక 3-4 వచనాలే దొరుకుతాయి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి అంటే కనీసం 65 వచనాలు దొరుకుతాయి. కాబట్టి చాలా మంది దేవుని చిత్తానుసారమైన పెళ్లే చేసుకుంటున్నారు. అంటే దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు అని చెప్పే చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత జీవితాలు బాగలేకపోవడానికి గల కారణం ఏంటంటే రైట్ వ్యక్తిని చేసుకొని రాంగ్ గా బ్రతుకుతా ఉంటున్నారు. కాబట్టి దేవుని చిత్తం పెళ్లిలో ఏంటి అంటే రైట్ పర్సన్ ని చేసుకోవడం మాత్రమే కాదు, కానీ రైట్ పర్సన్ గా బ్రతకడం కూడా దేవుని చిత్తంలో ఉంది. కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ డిఫరెంట్ డినామినేషన్, బట్ ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్.